నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను అశోక మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాను. స్పీచ్ థెరపీ అంటే ఏంటి? అసలు ఎలాంటి వారికి స్పీచ్ థెరపీ అవసరం? దీనివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు స్పీచ్ థెరపిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలాంటి వారికి అసలు ఈ స్పీచ్ థెరపీ అనేది అవసరం? అంటే అది ఎలా చేస్తారు? స్పీచ్ థెరపీ ఎవరికి అవసరం అంటే ఎవరికైతే సరిగా మాటలు రావడం లేదు, లేదంటే అసలు మాట్లాడలేకపోతున్నారు, ఏదైనా లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు, లేదంటే ఒక లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు చిన్నపిల్లల్లో. సో వాళ్ళకి మనం స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు పిల్లల్లో. దెన్ పెద్దవాళ్ళల్లో స్ట్రోక్ కేసెస్ కూడా మనం చూస్తాము. సో వాళ్ళల్లో కూడా స్పీచ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే స్ట్రోక్ వచ్చాక మాటల్లో తడబాటు ఉంటుంది కదా, జనరల్గా ఉంటుంది. కొంతమందిలో తడబాటు అనేది ఉంటుంది. దాని తర్వాత కొందరికి మాటలు అనేవి రావు, కొందరికి మాటలు కూడా అర్థం కాదు. పెద్దవాళ్ళలో స్ట్రోక్ వచ్చిన కేసెస్లో డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ పైన మనకి ఆధారపడి ఉంటుంది ఇదంతా. మనకి పిల్లల్లో అయితే మాత్రం కొంతమంది మాట్లాడేసి తర్వాత పెద్దగా అయ్యి కొద్దీ, అంటే ఒక 20 months 2 years 3 years వచ్చి కొంతమంది మాట్లాడడం మానేయడం కూడా జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకైనా సరే లేదు అంటే మాటల స్పష్టత, ఫ్లూయెన్సీ అని అంటాం మనము. ఎవరైతే స్పష్టంగా మాట్లాడలేకపోతారో వాళ్ళకైనా మనం స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. ఈ స్పీచ్ థెరపీ ఇవ్వడం వల్ల మనకి మాటల స్పష్టత అనేది వస్తుంది. ప్లస్ దాంతోపాటు ఇది రిసెప్టివ్ లాంగ్వేజ్ అని అంటాం, అంటే అర్థం చేసుకునేది అని అంటాం మనం. సో ఏ లాంగ్వేజ్ అయినా మనం మాట్లాడుతున్నాము అంటే మనం ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం అనేది రావాలి. పిల్లల్లో కూడా అలానే జరుగుతుంది మనకి. పిల్లల్లో కనుక మనం చూస్తే వాళ్ళు బుడి మాటలు మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని నీళ్ళు వాటరు అనకుండా లాలా అని అంటాం మనము కదా. సో ఇలా లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వాలి పిల్లలకి, లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వాలి. ప్లస్ మాట్లాడడంలో వాళ్ళకి ఏదైతే ఈజియెస్ట్గా పలకగలుగుతారో అలాంటి మాటలు మనము వాళ్ళకి అందించగలిగితే కనుక డెఫినెట్గా పిల్లల్లో మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడడం అనేది కూడా పిల్లల్లో స్టార్ట్ అవుతుంది మనకి. జనరల్గా చిన్నపిల్లలు ఏ ఏజ్ వరకు స్పష్టంగా మాట్లాడగలగాలి? 7 years అండి మనకి. 0 to 7 years. అంటే 0లో అయితే మనకి ఏముండదు, జస్ట్ ఒక ఏడుపు అనేది ఉంటుంది. అది కూడా ఒక లాంగ్వేజే మనకి, అది కూడా ఒక కమ్యూనికేషనే మనకి. ఏడుపు అనేది కూడా, అండ్ నవ్వు అనేది కూడా ఒక కమ్యూనికేషనే మనకి. ఒక 5 months 6 months వచ్చాక వాళ్ళకి ఈ బ్యాబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. దెన్ ఒక 7-8 monthsలో వర్డ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతుంది. అత్త, తాత, మామ అనేది. ఒక ఓవరాల్గా ఒక 1 year కనుక మనం చూస్తే పిల్లలు ఒక 3 నుండి 5 పదాలు 7 పదాలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది సూపర్ ఫాస్ట్గా నేర్చుకుంటారు, వాళ్ళైతే ఒక 7 పదాలు కూడా చెప్పగలుగుతారు. అలానే మనకి ఒక 18 months వచ్చేసరికి నియర్ అబౌట్ మనకి ఒక 50 అన్న ఉండాలి మనకు వొకాబులరీ మాట్లాడేది, ప్లస్ అండర్స్టాండ్ చేసుకునేది. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడమే రావాలి మనకి. ఏ లాంగ్వేజ్ అయినా మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళం కాబట్టి మనము హిందీ అని చెప్తాము. హిందీ నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేను అని అంటాము. మాట్లాడినా అంత ఫ్లూయెంట్గా రాదు అని మనం చెప్తాము కదా. సో ఏదైనా లాంగ్వేజ్ మనకు అర్థం చేసుకోవడం వస్తేనే దెన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడడం బయటికి అనేది వస్తుంది మనకి. సో 7 years దాకా మనకి అలా ఫ్లూయెన్సీ అనేది వస్తుంది, వొకాబులరీ అనేది పెరుగుతూ పోతుంది. కాకపోతే స్పష్టత అనేది అంతా ఉండదు మనకి. బట్ ఆఫ్టర్ 7 years ఈ నాన్ ఫ్లూయెన్సీ అనేది తగ్గి స్పష్టంగా వాటర్ అంటే వాటర్ అనేది చెప్పగలుగుతారు, లేదంటే అమ్మ నాకు వాటర్ కావాలి అనేది ఇలా చెప్పగలుగుతారు. ప్లస్ దీన్ని ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్లో కూడా చెప్పగలుగుతారు. నేను వాటర్ తీసుకెళ్తాను, స్కూల్లో తాగుతాను, అర్థమయ్యేది ఆ ఏజ్లో వస్తుంది. 7 yearsలో వస్తుంది. అంటే మనకి 4 yearsలోనే మనకి కొద్దిగా ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ కూడా చెప్తారు ఇక్కడ. అంటే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు అప్పుడు పిల్లలు కదా. 3 yearsకే స్కూల్కి పంపిస్తున్నారు. 3 yearsకి స్కూల్ పంపిస్తున్నారు కాబట్టి స్కూల్లో ఏం జరిగింది నాన్న అని అడిగితే కనుక వాళ్ళు చెప్పగలుగుతారు, టీచర్ సో అండ్ సో వచ్చేసింది నాకు. అంటే జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ పిల్లల్లో కనిపించినప్పుడు, ఏ ఏజ్లో కనిపించినప్పుడు మీలాంటి సీనియర్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాలి? సో ఎప్పుడైతే మీ బాబు మీ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోతున్నారు, ఏ ఏజ్? 2 years నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా అర్లీగా అంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్, లేదంటే సెన్సరీ ఇష్యూస్, లేదంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి కనుక కనిపిస్తే మనకి
అప్పుడైనా మనం ఇంకా ఎర్లీగా అంటే ఏజ్ ఆఫ్ 1 ఇయర్లో అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 12 మంత్స్, 14 మంత్స్, 15 మంత్స్లో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు స్పీచ్ థెరపీ. అలాగే ఎవరైతే హీరింగ్ ఇంపేర్డ్ ఉంటారో, అంటే పుట్టుకతో వినబడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ఫిట్ చేసి టెస్ట్ వస్తాయి. హీరింగ్ టెస్ట్ అయ్యాకనే మనము హీరింగ్ ఎయిడ్ అనేది ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ హీరింగ్ ఎయిడ్ పెట్టాక సౌండ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడము, వొకాబులరీని ఇంట్రొడ్యూస్ చేయడము అనేది మనం చేస్తాము. అంటే ఒక్కొక్క కండిషన్లో మనము ఒక్కొక్కలాగా మనం ట్రీట్ చేయడం స్టార్ట్ చేసేస్తాము. హీరింగ్ ఎయిడ్ అయితే, హీరింగ్ ఇంపేర్డ్ చైల్డ్ అయితే మంత్స్ నుంచే మనం స్టార్ట్ చేసేస్తాము. అలాగే ఒక ఆటిస్టిక్, ADHD కిడ్ అయితే లేటర్ ఆన్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 16 మంత్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తాను అంటే కనుక మనం ఏజ్ ఆఫ్ 16 మంత్స్లో ఇట్స్ అ గుడ్ టైమ్, ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్. వీ కెన్ స్టార్ట్ ద ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ టూ. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మేము కూడా ఇంతే చిన్నప్పుడు లేటుగా మాట్లాడినాం, 5-6 ఏళ్ళకు కొంచెం మాటలు వచ్చినాయి, అదేం కాదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్సిన అవసరం లేదు అంటారు. నిజంగా అలాంటివి నమ్మాలా? నమ్మొచ్చు అండి. ఏ కండిషన్లో నమ్మొచ్చు అంటే ఎప్పుడైతే మీ పిల్లవాడు మీకు రెస్పాండ్ అవుతున్నాడు, మిమ్మల్ని చూసి నవ్వుతున్నాడు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాడు, మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు, ఒకరితో కలుస్తున్నాడు, ఒకరిని ఇష్టపడుతున్నాడు, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది చేస్తున్నాడు అంటే అప్పుడు కొన్ని సందర్భాల్లో నమ్మొచ్చు. అంటే ఇప్పుడు మనకి మోటార్ మైల్ స్టోన్స్ ఉన్నాయి, అది డిలే అయింది అనుకోండి, అప్పుడు కూడా మనకు మాటలు అనేది డిలే అవ్వచ్చు. అంటే ఎప్పుడైతే 1 ఇయర్ లోపు పిల్లలు నడవాలి, 12 మంత్స్ టు 13-14 మంత్స్ మ్యాక్స్, ఓకే, అప్పటికల్లా పిల్లలు నడిచేస్తారు. అది కాస్త 18 మంత్స్, 19 మంత్స్, 15 మంత్స్ చేస్తే ఏ ఏజ్కి చేయాల్సింది ఆ ఏజ్లో చేయలేకపోతే మీలాంటి డాక్టర్ అవసరం ఎంతైనా ఉంది, అంతేనా? కంపల్సరీ అండి. ఇంకా అది ఓకే. ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఈ స్పీచ్ థెరపీకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీకి డిఫరెన్స్ ఏంటి అసలు? స్పీచ్ థెరపీ అనేది మనము ఒకటి రిసెప్టివ్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ పైన మనము వర్కౌట్ చేస్తాము. అంటే అర్థం చేసుకునే దానిపైన అండ్ రెండవది మాట్లాడే దానిపైన మనము ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఈ మధ్యలో ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అన్నాము కదండి, ఇది మాత్రం కోఆర్డినేషన్ రావాలి, ఓరో మోటార్ కోఆర్డినేషన్ అని అంటాం మనము. అంటే ఒక బాబు స్పిట్ చేయగలగాలి, ఒక బాబు బ్లో చేయగలగాలి, ఒక బాబు టంగ్ మూమెంట్స్ బాగా చేయగలగాలి, టంగ్ ట్విస్ట్ బాగా చేయగలగాలి, ఓకే, అలాగే జా మూమెంట్ బాగా చేయగలగాలి అనే దానికోసం మనం ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చేస్తాము. అంటే మనకి ఎప్పుడైతే రిసెప్టివ్ లాంగ్వేజ్ పెరుగుతుందో, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఎప్పుడైతే రావడం లేదో, అప్పుడు మనం ఈ ఓరల్ పైన వర్కౌట్ చేయడాన్ని మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని అంటాము. ఇది కొన్ని టూల్స్ ద్వారా మనం చేస్తాము. మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి దీనికోసము. మాన్యువల్గా కూడా చేయొచ్చు, బట్ టూల్ ద్వారా చేస్తే ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ టూల్స్లో మనకి జీ వైబ్, చూవర్స్, ప్లస్ స్ట్రెచెస్ అనేవి ఉంటాయి, అండ్ యాజ్ వెల్ as స్ట్రాస్ ఉంటుంది, బ్లోవర్స్ ఉంటుంది మనకి, ఓకే, ఇలా ఎక్సెట్రా థింగ్స్ అనేవి ఉంటాయి మనకి. సో దాని ద్వారా మనం ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చేయొచ్చు. ఇది ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేయడం వల్ల ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి. అంటే కొందరు మాట్లాడేటప్పుడు తడబడుతుంటారు, నత్తిపోతూ ఉంటుంది, కొంచెం భయంతో కూడా సరిగ్గా మాట్లాడలేరు. అలాంటి వాళ్ళందరినీ స్పీచ్ థెరపీ, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ద్వారా పూర్తిగా మంచిగా మాట్లాడే విధంగా తీసుకురాగలరా? చేయగలమండి. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. మనకి స్పీచ్ థెరపీ ద్వారా ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టటరింగ్ అనేది కొందరికి ఏంటంటే వర్డ్ బేసిస్లో వస్తుంది. పర్టికులర్గా ఈ వర్డ్ వస్తే నాకు స్టటరింగ్ వస్తుంది అంటారు. కొందరిలో భయం అనేది ఉంటుంది. స్టటరింగ్ రావడానికి 3-4 కారణాలు ఉన్నాయి మనకి. సో డిపెండ్స్ అన్నమాట. మనం అసెస్మెంట్ చేసిన తర్వాత విల్ గెట్ టు నో వై ద స్టటరింగ్ ఇస్ కమింగ్ అనేది మనకు తెలుస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మరి పెద్దవాళ్ళలో అయితే న్యూరోజెనిక్ స్టటరింగ్ ఉంటుంది, డ్రగ్ ఇండ్యూస్డ్ స్టటరింగ్ అనేది కూడా ఉంటుంది. డెవలప్మెంటల్లో వచ్చేసి పిల్లలు పుట్టుకతోనే వాళ్ళకి అంటే 7-8 ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి ఈ నత్తి అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది ప్రొలాంగేషన్ చేస్తారు, ఒక వర్డ్ని సాగదీస్తూ చెప్తారు. కొంతమంది ఏంటంటే వర్డ్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. ఓకే, ఇది కూడా స్టటరింగ్లో ఒక భాగమే. వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది, ప్లస్ ఎలా మాట్లాడాలి, సిచ్యువేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఇక్కడ
ట్రీట్మెంట్లో అంటే భాగంగా రిజల్ట్ ఉంటుంది. కనిపించడానికి పెద్దవాళ్ళలో అయినా పిల్లల్లో అయినా మాటలు సరిగా రాకపోతే స్పీచ్ థెరపీ చేస్తా అంటున్నారు. ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. రిజల్ట్ కనిపించడానికి ఎంత టైం పడుతుంది? చిన్న పిల్లల్లో అయితే వాళ్ళ సివియారిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఒక ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉన్న చైల్డ్ అయితే మనకి నియర్ అబౌట్ మనకి ఒక 6 మంత్స్ పడవచ్చు. ఒక మైల్డ్ టు మోడరేట్ ఉన్న చైల్డ్ ప్లస్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదైతే రిసెప్టివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది ఇది కూడా. సో నియర్ అబౌట్ మనం 6 మంత్స్ పెట్టుకున్నా కూడా వర్డ్స్ మాట్లాడాలి, బాగా పలకగలగాలి అంటే ఒక 3 to 6 మంత్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇచ్చిన సెకండ్ డేనే మనకి, థర్డ్ డేనే మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ కూడా వస్తుంది మనకి. డిపెండ్స్ అపాన్ ద చైల్డ్ అబిలిటీ అండ్ లెర్నింగ్ అండ్ దేర్ కాగ్నిషన్ టు. యాజ్ వెల్ as పెద్దవాళ్ళల్లో అయితే స్టటరింగ్ అన్నారు మీరు, వితిన్ 2 డేస్లోనే మనం రిజల్ట్ అనేది చూడొచ్చు. దాంట్లో అయితే ఈవెన్ వాయిస్ కేసెస్లో కూడా మనం రిజల్ట్ అనేది చూడొచ్చు మనము. పెద్ద న్యూరోజెనిక్ ఏదైతే మనం పెద్దవాళ్ళ స్ట్రోక్ వచ్చిన తర్వాత స్పీచ్ థెరపీ ఏదైతే ఇస్తామో అది డిపెండ్స్, అది డిసాథ్రియానా, అప్రాక్సియానా, అఫేజియానా అనేది మనం కనుక్కోవాలి. దానిపైన రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటుంది మనకి. సో ఎస్, వెన్ వీ డూ ద థెరపీ ప్రతి సెషన్లో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఒక న్యూరోజెనిక్ కేసు, ఒక స్ట్రోక్ కేసు అయితే ఒక 1 మంత్లో మనం మంచి రిజల్ట్స్ అనేది చూడొచ్చు. పెద్దవాళ్ళలో పెరాలసిస్ వచ్చినా, స్ట్రోక్ వచ్చినా, మాటల్లో తడబాటు ఉంటే ఖచ్చితంగా అది చాలా తక్కువ టైంలోనే మామూలుగా నార్మల్గా మాట్లాడించగలరు, అంతేనా? ఎగ్జాక్ట్. పిల్లల్లో అయితే 2 ఇయర్స్ తర్వాత వాళ్ళని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఏ ఏజ్లో చేయాల్సిన పనులు ఆ ఏజ్లో చేయకపోతే, మాటల్లో స్పష్టత లేకుంటే ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. పేరెంట్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు, అంతేనా? ఎస్ అండి, దిస్ ఇస్ ద క్రూషియల్ టైం. ఓకే. ఇది ఒక క్రూషియల్ టైం. మనకి బ్రెయిన్ అనేది ఎదుగుతూ ఉంటుంది కాబట్టి మనము స్కూల్కి కూడా పంపించాలి నెక్స్ట్ పిల్లల్ని కాబట్టి. అంటే ఇది ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ ఎంత త్వరగా మనం ట్రీట్ చేయగలిగితే అంత మంచి రిజల్ట్స్ అనేవి మనకు వస్తుంది. ఏజ్ అనేది చాలా క్రూషియల్ మనకి. సో ఎంత త్వరగా ట్రీట్ చేయగలిగితే అంత మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎంత డిలే చేస్తే అంత లేట్గా ఉంటుంది రిజల్ట్ కూడా ఓకే. మనకి. ఫైనల్గా అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబ్ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటి? సో వీఆర్ గోయింగ్ విత్ ద మల్టిపుల్ సర్వీసెస్ ఓవర్ హియర్. ఒక స్పీచ్ థెరపీ కాకుండా ఒక రూఫ్లోనే, ఒక అండర్ వన్ రూఫ్ వీఆర్ గివింగ్ మల్టిపుల్ సర్వీసెస్. లైక్ స్పీచ్ థెరపీ ఉంది, విజన్ థెరపీ ఉంది, సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ ఉంది, నథింగ్ బట్ ఆక్యుపేషనల్ థెరపీ, దెన్ బిహేవియర్ థెరపీ ఉంది, సుజోక్ 6కి థెరపీ ఉంది. సుజోక్ 6కి థెరపీ మీకు ఎక్కడ కనిపించదు. ఈవెన్ విజన్ థెరపీ కూడా మీకు ఏ సెంటర్లో మీకు కనిపించదు. చాలామందికి దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా తెలియదు. దీని కాన్సెప్ట్ అనేది కూడా చాలా ప్రొఫెషనల్స్లో కూడా డౌట్ ఉంది. నౌ వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ద ప్రొఫెషనల్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ద జనరల్ పబ్లిక్, నాట్ ఓన్లీ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టు ద ప్రొఫెషనల్స్. ఇది ఎలా ఇవ్వాలి, ఇస్తే ఎలా ఉంటుంది రిజల్ట్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు. ఈవెన్ ఆప్టోమెట్రిస్ట్కి అయినా, లేదంటే చాలామంది ఆప్థామాలజిస్ట్ డాక్టర్లో అయినా కాన్సెప్ట్ అనేది ఉంది, బట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది తెలీదు. సో వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్, వీఆర్ కండక్టింగ్ వర్క్షాప్స్, సెమినార్స్ ఆన్ దాట్ టు ద ప్రొఫెషనల్స్ ఆల్సో. అండ్ క్రేనియోసాక్రల్ థెరపీ ఉంది, వెజరల్ మ్యానిపులేషన్ ఉంది, టీఎంజే మ్యానిపులేషన్ అనేది ఉంది, న్యూరోమానింజల్ థెరపీ, ఇలా నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉంది. ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కి ఒకటే పరిష్కారం, అది అశోకలో దొరుకుతుంది అంటారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.